వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తమ్లైన్ చూసారు కదా, తమ్లైన్ చూస్తుంటే వీడియో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇది నాకు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అనమాట. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి మా మమ్మీ వాళ్ళు అంటూ ఉండేవాళ్ళు, బట్ ఎందుకు అని అడిగితే మాత్రం రీజన్ వాళ్ళు కాదు. అదంతే చేయకూడదు అన్నాం కదా, చేయకూడదు అంతే అని అనేవాళ్ళు. నాకు అప్పటి నుంచి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో నాకు వచ్చిన డౌట్సే మీకు కూడా వస్తాయని నేను ఈ వీడియోని చేస్తున్నాను అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఏం జరిగినా ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. సో ఆ రీజన్స్ని తెలుసుకోవాలని నేను చాలా ప్రయత్నిస్తూ ఉంటాను. సో ఈరోజు మన వీడియో వచ్చేసి అదే అనమాట. సో లెట్స్ గెట్ స్టార్ట్. అంటే పిల్లి మనం దారిలో వెళ్తుంటే నల్ల పిల్లి ఎదురొస్తే మంచిది కాదు, అపశకునం అని అంటూ ఉంటారు. అది ఎందుకో తెలుసుకుందాం. మొత్తం గ్రీనరీగానే ఉండేది కదా. ఇప్పుడంటే మనకి బిల్డింగ్స్, రోడ్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ మన ఏన్షియన్ డేస్లో మనకు అబ్బాయి వేసేసుకొని దాని మీద నడుస్తూ నార్మల్గానే వెళ్ళిపోయేవాళ్ళు. సో మళ్ళీ చెట్లు కూడా చాలా ఉండేవి, ట్రీస్ కూడా ఎక్కువ ఉండేవి. సో ఇంకా అప్పుడు ఏంటి, ఆబ్వియస్గా స్నేక్స్ అని, పురుగులు, సంథింగ్ ఇలాంటివన్నీ ఉంటుంటాయి కదా. సో అండ్ స్నేక్స్కి పడదనమాట. సో అవి ఒకవేళ మనకి ఎదురైతే, ఒకవేళ ఆ స్నేక్స్ కానీ మనకి హార్మ్ చేసే ఇన్సెక్ట్స్ కానీ అక్కడ ఉన్నాయేమో అని చెప్పి మన పెద్దవాళ్ళు అప్పట్లో పూర్వంలో అలా చెప్పారు. అంటే మనకి హామ్ అవుతుందేమో, ఎందుకంటే ఆ నల్లపిల్లికి స్నేక్స్కి ఇన్సెక్ట్తో పడదన్నప్పుడు ఒకవేళ ఉన్నాయేమో అని వాళ్ళు ఈ దాన్ని క్రియేట్ చేశారు. సో దాన్ని మన వాళ్ళు ఎలా అంటే ఇంకా వేరే టైప్లో తీసుకెళ్ళిపోయారు. సో అస్సలు మెయిన్ రీజన్ అయితే ఇదనమాట. నల్ల పిల్లి ఎదురొస్తే వెళ్ళకూడదు అన్నదానికి మెయిన్ రీజన్ అయితే ఇది. అండ్ నెంబర్ 2, లెమన్ అండ్ గ్రీన్ చిల్లీ. అంటే అది ఇంటి ముందు కడితే దిష్టి తగలకుండా, మళ్ళీ ఇంకేదో ఆత్మలు రాకుండా ఉంటాయి అని అలా ఏవో క్రియేట్ చేసి అయితే ఉన్నాయి. సో దాని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, ఇప్పుడంటే బిల్డింగ్స్ వచ్చేసాయి కానీ అప్పుడు అలా ఉండేది కదా. సో ఏంటంటే ఇంసెక్ట్స్, మస్కిటోస్ ఇలాంటివి రాకుండా ఉండడానికి ఇవి ఉంచుకునే వాళ్ళు అనమాట ఇంటి ముందు. సో ఇప్పుడంటే మనకి గుడ్ నైట్, ఆల్ అవుట్ ఇలాంటి జెట్ కాయిల్స్ ఇలాంటివి చాలా వచ్చేసాయి. అప్పుడైతే ఏం లేవు కదా. సో అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, లెమన్లో చిల్లీస్లో లెమన్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది అన్నమాట. ఆ సిట్రిక్ యాసిడ్ వల్ల మనకి దోమలు రాకుండా ఉంటాయి. సో అందుకే ఆ లెమన్ను ఆ చిల్లీస్ కలిపి థ్రెడ్లా కడితే ఆ లెమన్లో ఉన్నది, ఆ చిల్లీస్లో ఉన్న సిట్రిక్ యాసిడ్ బయటకు వచ్చి ఆ థ్రెడ్కి మొత్తం అంటుకొని, సో అలా మనకి ఆ యాసిడ్ వల్ల మనకి మస్కిటోస్ రాకుండా అయితే నెయిల్స్ కట్ చేయకూడదు, ఇల్లు ఊడకూడదు అని చెప్తూ ఉంటారు. అలా చేస్తే అరిష్టం, మంచిది కాదు, ఇంటికి మంచిది కాదు అని చాలా చెప్తూ ఉంటారు. సో దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఏన్షియన్ డేస్లో అయితే చెప్పాను కదా, మనకి మట్టి ఇళ్ళలే ఉండేవి కదా. సో అప్పుడు కరెంట్ కూడా ఉండేది కాదు కదా, పవర్ కూడా ఉండేది కాదు. సో అప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు కానీ కింద పడిపోతూ ఉంటాయి కదా. లైక్ ఏదైనా వాల్యుబుల్ థింగ్స్ ఏమైనా కింద పడిపోతాయి కదా. అప్పుడు ఈవినింగ్ టైంలో ఒకవేళ ఇల్లు ఊడ్చామనుకోండి, ఊడుస్తుంటే పోతాయి కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇదొక్కటి తీసుకొని వచ్చారనమాట పెద్దవాళ్ళు, ఊడకూడదు అని చెప్పేసి. అండ్ నెయిల్స్కి వచ్చేసరికి ఏంటంటే, కరెంట్ ఉండదు కదా. ఇప్పుడంటే డైనింగ్ టేబుల్,
ఇవన్నీ బాగా వచ్చేసాయి. ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి. అప్పుడు ఉండేవి కాదు కదా! పూర్వంలో డైనింగ్ టేబుల్ ఇవన్నీ ఉండేది కాదు. అన్నీ ఒక దగ్గరే ఉండేవి. అందరూ ఒక దగ్గరే కూర్చొని తినేవాళ్ళు. సో, అప్పుడు కరెంట్ ఉండేది కాదు. కనిపియదు కదా! ఇప్పుడు ఒకవేళ మనం నీల్స్ కట్ చేస్తాం. అయి ఒకవేళ పొరపాటున మనం తినే ఫుడ్‌లో పడిపోతాయని చెప్పి అది కూడా అందుకోసమే వాళ్ళు చూసారా మన ఏన్షియన్ డేస్‌లో ఎంత మంచి మంచి కట్టుబాట్లు ఎంత మంచి మంచివి చెప్పారో మన ఇండియన్స్. ఐయామ్ ప్రౌడ్ టు బీ ఇండియన్. అంటే తెలుసుకోండి దేని వెనకాల ఏం రీజన్ ఉందో అని. అంత గుడ్డిగా అయితే ఉండకూడదు. ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. సరే చేయకూడదు. ఇలా చేయకూడదు అంటే సంథింగ్ ఏదో రీజన్ ఉంటుంది. సో, ఆ రీజన్‌ని తెలుసుకొని ఉండండి తప్ప అరిష్టం, దరిద్రం ఇలాంటివి అన్నీ మనం ఇప్పుడున్న జనరేషన్‌లో అవి వర్క్ అవ్వవు. తెలుసుకోండి. తెలుసుకోవడం కోసం చెప్తున్నాను ఈ వీడియో. ఎందుకంటే నాకు ఇది తెలుసుకోవడం, ఈ రీజన్స్ తెలుసుకోవడం చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. సో, అంతే గైస్ ఈ వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.